పరలోకంలో మనల్ని సిద్ధపరుస్తున్నాడు. పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. ఆయన బోధిస్తూ ఉండేవాడు పరలోక రాజ్యాల గురించి. యేసు ప్రభు చేసిన మొదటి పని ఏంటంటే పరలోక దేవుని రాజ్యం సమీపించుటని మారు మనసు పొందండి. అది ఆయన బోధ. నీ మనసును మార్చుకోనండి. నీ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం బాగు చేస్తాడు. రండి, నీ చెడ్డ హృదయాన్ని, పాప హృదయాన్ని తీసివేసి మీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు అని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన ఆహ్వానిస్తూనే ఉన్నాడు, మనల్ని పిలుస్తూనే ఉన్నాడంటే. 7వ అధ్యాయము 53వ వచనం చదివితే, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అంటే అంతకు ముందు రోజు రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. 8వ అధ్యాయం యేసు ఒలీవ కొండలకు వెళ్ళను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయనకు వచ్చిరి. రాత్రి మీటింగ్ అయిన తర్వాత ఎవరింటికి వారు వెళ్ళి మళ్ళీ తెల్లవారగానే వాళ్ళందరూ దేవాలయంలోకి వచ్చేసారు యేసయ్య మాటలు వినాలని. ఎప్పుడు మన క్రైస్తవ లోకం ఇలాంటి స్థాయికి ఎదుగుతుందో లేదు, కానీ దేవుని వాక్యము ప్రకారం ఆశని దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తినట్లు జీవముల దేవుని సందేశించిన ఆత్మ పరులవుతుంది. జీవముల దేవుని ఎదుర్కోవాలని ఆశపడుతున్నాడు. తారై కొద్దులో తారై దానిలో వాళ్ళ చూడండి, మత్తులు వదలగానే మళ్ళీ మేరకు వదలగానే ఎక్కడికి వాళ్ళు మళ్ళీ